ఏం చేయాలంటే మేము చూస్తాం. గుర్తులేదంట అక్కడ అన్ని గుర్తు చేస్తాం మర్చిపోయి అన్ని గుర్తు చేస్తాం. అది గుర్తులేదు మర్చిపోయా. పాపం అదృశ్య సినిమాలో డైలాగులు అన్ని చెప్తున్నారు కానీ అన్ని అదృశ్యంగా చెప్తారు ఖచ్చితంగా. నేను అంటుంది అదే జగన్ ప్రభుత్వం అన్నటువంటి ఆ గ్యారేజ్, ఆ గ్యారేజ్లో ఎటువంటి వ్యక్తులు వచ్చారో ఏంటన్నదే ఈ రోజు స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది. ఈ రోజు రఘురామకృష్ణరాజు గారు నిజంగా ధైర్యంగా ఎదుర్కొని ఆ కేసు ఎదుర్కొని అలా నిలబడి పోరాటం ఎదురుగా అతను నిలబడ్డాడు కాబట్టి అతను సరిపోయింది. కానీ లేకపోతే ఇంకొక మనిషి అతను శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆర్థికంగా కానీ బలం లేని వ్యక్తి అయితే ఆ రోజుతో అతను చరిత్ర అయిపోయినట్టే, చనిపోవాల్సిందే. అతను అన్ని రకాలుగా బలవంతుడు కాబట్టి ఆగాడు. నేను అంటే అటువంటి వ్యక్తిని అసలు కనీసం అతను మా ఎంపీ, మా నరసాపురం ఎంపీ, మా నియోజకవర్గంలో ఉండేటప్పుడు అతన్ని కనీసం నియోజకవర్గానికి కూడా రానివ్వకుండా, ఆ నియోజకవర్గ కార్యక్రమాలకు ఏమి అటెండ్ అవనివ్వకుండా రాష్ట్రంలో అడుగు పెడితే ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తామని చెప్పేసి అని హైదరాబాద్ లో ఆయన ఇంటికి వచ్చినా కూడా ఇమీడియట్ గా మళ్ళీ వెళ్ళిపోవాలి. అటువంటి పరిస్థితులు క్రియేట్ చేసి ఆయన దాడి చేశారు అంటే అసలు నిజంగా మీరు అంటున్నారు రాజ్యాంగం విలువలు ప్రజాస్వామ్యం అవన్నీ ఎక్కడున్నాయండి? అదే ట్వీట్, అద్భుతమైన ట్వీట్ పెట్టారు. స్వేచ్ఛ సమానత్వానికి మన రాజ్యాంగం హామీ ఇచ్చింది, అవన్నీ కాపాడాలి అని అద్భుతమైన ట్వీట్ పెడతా వాళ్ళ సోషల్ మీడియా వారియర్స్ వాళ్ళు కాపాడుకుంటారు. వీళ్ళందరూ సోషల్ మీడియా వారియర్స్ మాట. ఎవరండి ఈ బోరుగడ్డి వాళ్ళు, వర రవీందర్ రెడ్డి, లేకపోతే ఇటువంటి వాళ్ళు అందరూ కూడా సోషల్ మీడియా వారియర్స్ అట. ఇప్పుడు మరి ఈ విచారణలో అసలు ఎవరు ఆదేశాలతో చేశారు, అసలు ఎందుకు ఇలా హింసించారు? నేను ఒకటి విజయచంద్ర గారు అదేదో సినిమాలో అంటాడు చూసినా, రాజేంద్ర ప్రసాద్ అడుగుతాడు, అడు జాతకాలు తెప్పించకూడదు వస్తే ఏకో అంటాడు ఎవరో బాబు మోహనం. అలాగే వీళ్ళందరూ కూడా అన్నిటి కూడా సైకో అంటే ఎవరికి వినపడాలి వాళ్ళకి వినపడద్దు. తాడేపల్లి ప్యాలెస్ లో వాళ్ళ ఆదేశాలు మీరు అన్నారు చూసారు వీడియోలని, ఆ వీడియోలన్నీ తీసి ఎవరికి చూపిస్తారని ఎవరికో కదా, ఆ సైకోకే ఎవరన్నది అందరికీ తెలిసిందే. అతను ఒకమైనటువంటి రాక్షస ఆనందం పొందుతాడు అనమాట. అంటే తనకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినంత మీడియా వదిలేడా కనీసం. మీడియాలో కొంతమంది మీద కూడా దేశద్రోహం కేసులు పెట్టాడు. 2430 అని జీవో తీసుకొచ్చి ఎవరు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదని చేశాడు. కొన్ని ఛానల్స్ ఏమో నిర్బంధించి వాళ్ళని కట్ చేశాడు. అంటే ఒక రకంగా కాదు, ప్రతిపక్షాలు కాదు, ప్రజా సంఘాలు కాదు, మీడియా కాదు, సామాన్య ప్రజలు కాదు, అందరినీ ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసించి ఈ రోజున వచ్చి ప్రజాస్వామ్యం విలువలు భావ ప్రకటన స్వేచ్ఛ అని పెద్ద పెద్ద పదాలు పలుకుతున్నారంటే అంటే అసలు దాంట్లో అర్థాలు వీళ్ళకి తెలుసా? నిజంగా వాళ్ళకి అర్థాలు తెలుసా? ఈ రోజున తట్టుకున్న వ్యక్తులకు బయటకు వచ్చే పోరాడతారు కానీ తట్టుకోలేనటువంటి ఎంతో మంది, మీరు చెప్పారు ఇందాక, ఎంతో మంది సామాన్యులు బయటికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. నేను గ్రూప్ లో చూశాను, మమ్మల్ని కూడా పెట్టారు, అంటే కొంతమంది జర్నలిస్టులు పెట్టారు. యాక్చువల్గా తొడల మధ్యలో వేడి నీళ్లు పోస్తా అన్నాడు. నేను అంటుంది విజయచంద్ర గారు, నేను కూడా బాధితుండే కదా. నాకు కరోనా టైంలో వచ్చేసి హైదరాబాద్ వచ్చి సిఐడి పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారు కదా. నేను ఆ రోజు దొరకలేదు కాబట్టి నేను బతికి మీ దగ్గర ఇలా కూర్చొని మాట్లాడుతున్నాను. కానీ ఈ బట్టి లేకపోతే కీర్తిశేషులు శ్రీనివాస్ అయిపోతుంది నేను కూడా. అంటే అటువంటి పరిస్థితులు అంత భయాందోళన సృష్టించారు. ఎవరో నోరెత్తి మాట్లాడకూడదు, వాళ్ళ ప్రభుత్వాన్ని విమర్శించకూడదు.